కమిటీ కుర్రోళ్ళు మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసన్న ఫీల్ అయితే వచ్చింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ చిన్నతనం గుర్తుకొస్తుంది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. అదగా చూసుకుంటే పెద్ద కథ ఏమి ఉండదు. ఒక ఊరు, అక్కడ కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళ లైఫ్ లో జరిగే సంఘటనలు, అక్కడ జరిగే జాతర, రాజకీయాలు, అలాగే ఫ్రెండ్స్ మధ్య వచ్చి కొన్ని మనస్పర్ధలు, వీటి వల్ల ఆ ఫ్రెండ్స్ జీవితాలు ఎలా మారాయి అనేది మూవీలో చూడాలి. వినటానికి చాలా సింపుల్ గా ఉన్నా చూసేటప్పుడు మనల్ని ఆ ఊరిలోకి తీసుకెళ్లిపోతారు డైరెక్టర్ యదువంశి. అక్కడ జరిగే సంఘటనలు మన పక్కనే జరిగినట్టు అనిపిస్తుంది. అంత నేచురల్ గా ఉంటాయి. సినిమా మొదలైన కాన్సెప్ట్ కే మనం ఆ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయిపోతాం. ఒక 40 మినిట్స్ అయితే చాలా ఎంటర్టైనింగ్ గా, ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటర్వెల్ దగ్గర వచ్చే సీక్వెన్స్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ వచ్చే బీజిఎం అయితే సూపర్ ఉంటది. అక్కడ ఒక మంచి పాయింట్ తో ఇంటర్వెల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లెంతీగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ బోర్ కొట్టదు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ మొదలయ్యాక కంప్లీట్ ఎమోషనల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక 2 సీన్స్ ఉంటాయి, నిజంగా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. అంటే నేను కూడా కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యా. అక్కడ అందరి యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంటుంది. దాని తర్వాత వచ్చే ఎలక్షన్స్, అక్కడ జరిగే కొన్ని ఫన్నీ సీన్స్ తో క్లైమాక్స్ వస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఏదో సినిమాటిక్ గా కాకుండా చాలా నేచురల్ గా ఉంది. ఆ ఎలక్షన్ ఎపిసోడ్ మొత్తం అక్కడ వచ్చే స్పీచ్ అంతా చూస్తున్నప్పుడు ఒక లీడర్ గుర్తుకు వచ్చారు. ఆ లీడర్ కి ఒకప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ని క్లైమాక్స్ లో పెట్టారేమో అని అనిపించింది. మరి సినిమా చూసాక మీకు కూడా అలా అనిపించి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ముందుగా ప్రసాద్ బెహ్రా గారి గురించి మాట్లాడాలి. యూట్యూబ్ చూసే వాళ్ళకి ఈయన బాగా తెలుసు. సినిమా మొత్తం చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే మిగిలిన యాక్టర్స్ కూడా చాలా నేచురల్ గా యాక్ట్ చేశారు. అందరికి మంచి రోల్స్ వచ్చాయి. అలాగే సాయి కుమార్ గారి విలనిజం కూడా చాలా బాగుంది. ఈ మూవీకి పెద్ద హైలైట్ ఏంటంటే మ్యూజిక్ అని చెప్పాలి. సాంగ్స్ అండ్ బీజిఎం అయితే చాలా బాగున్నాయి. ఆ రోజులు సాంగ్ అయితే అందరి ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇంకా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన యదువంశికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి మూవీని తెలుగులో తీసినందుకు. అలాగే 90s కిడ్స్ కి వాళ్ళ చిన్నతనం మళ్ళీ గుర్తు చేసినందుకు. ఇదే మూవీని ఏ మలయాళంలోనూ తీసుకుంటే కొంతమంది క్రిటిక్స్ అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళకి తెలిసిన 4 ఇంగ్లీష్ ముక్కల్ని యాడ్ చేసి ఆహా, ఓహో, తోపు, తురుము అని గొప్పగా పొగిడేవాళ్ళు. కానీ తెలుగులో వచ్చింది కదా, అందుకే జస్ట్ నచ్చిందని అంటున్నారు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. మళ్ళీ మిమ్మల్ని ఒక్కసారి మీ చిన్నతనాన్ని గుర్తు చేసే అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు సినిమా.